తినడానికి తిండి లేదు, చిన్నపిల్లలే ఉన్నారు, అర్ధాకలితో రోదిస్తుండ్రు. పాడుబడ్డ మహిళా మండలిలో ఆవాసం. తల్లి బిచ్చమడుక్కొని తీసుకువస్తే సాయంత్రం తింటారు. మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నపిల్లలు పస్తులు ఉంటారు. డబుల్ బెడ్రూమ్ ఉన్న తాళం వేశారు. అందుకే పాడుబడ్డ గృహంలో ఉంటున్నాం. పైన పెచ్చులుడిన పరిస్థితులు, లోపలికి పాములు వస్తున్నాయి. కనీసం చిన్నపిల్లలకు చూసేనా వీరి గోస అధికారులకు, పాలకులకు కనిపిస్తలేదా? ఏం పేరు మీది? నా పేరు భవాని, నా పేరు జీరాజ్, నా పేరు మహేశ్వరి, కోమలి, విజయలక్ష్మి కాజీ. స్కూల్ పోతురా? ఎందుకు? ఇంట్లో ఉంటున్నామని తీసుకుంటలేరా? స్కూల్లో తీసుకుంటలేరా? ఆధార్ కార్డు లేవు. ఆధార్ కార్డు లేవా? మీరు ఎంతమంది మొత్తం? ఇప్పుడు ఏడుగురము. మీకు ఇల్లు లేదా? ఇల్లు లేదు. మీ నాన్న పేరు? మా నాన్న పేరు బొంబాయి. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ బియ్యం రావా? ఆధార్ కార్డు లేదా అని తీసుకుంటారా స్కూల్లో? లేవా ఇప్పుడు? ఇప్పుడు బియ్యం లేక ఏం తింటున్నారమ్మా మీరు? ఉపాసం ఉంటున్నారా? ఇప్పుడు దీంట్లో ఉంటున్నారా? నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో సుమారు 7 పిల్లల భార్యాభర్తలు ఓ పాడుబడ్డ మహిళా మండలిలో ఆవాసంగా ఉంటున్నారు. పిల్లలందరూ చిన్నపిల్లలే. ఆకలితో అలమటిస్తున్నారు. అన్నం లేక అలమటిస్తున్నారు. ఇప్పటికీ వారికి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, బియ్యం రావటం లేదు. పాఠశాలలో చదువుకుందామంటే పిల్లలకు ఆధార్ కార్డు లేదని, పాఠశాలకు రానివ్వటం లేదని పిల్లలు తెలుపుతున్నారు. ఫ్యాన్ ఏం లేదా అమ్మా? ఇక స్కూల్ కూడా లేదు. పాములు వస్తున్నాయా? ఎట్లా పంటున్నారు మన పాములలో? పంట సరిగ్గా లేదు, పైసలు తిరగలేవు. మా నాన్న బియ్యం కాకొచ్చిన మా నాన్న పనికి లేదు. ఇప్పుడు మా అమ్మాయి చనిపోతుంది. రోజు అది ఖచ్చితంగా పెడుతుంది. రాత్రికి అన్నం నేను, మేము పొద్దున పూట పాసం లేదు. తన తల్లి ప్రతిరోజు బిచ్చం అడుక్కొని తీసుకువస్తే సాయంత్రం తిండి దొరుకుతుందని, మళ్లీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పస్తులు ఉండవలసిందేనని పిల్లలు చెబుతున్నారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఉన్నా తాళం వేశారని, రానివ్వటం లేదని, అందుకే పాడుబడ్డ గృహంలో ఉంటున్నామని, అది కూడా మహిళా మండలి పాత భవనమని, పెచ్చులుడిపోయి పాములు వస్తున్నాయని, భయాందోళన పరిస్థితిలో ఉంటున్నామని, చలి దోమల మధ్య అలమటిస్తున్నామని, మా సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని చిన్నపిల్లలు వాపోతున్నారు. దాంట్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు? తాళం ఉందా? ఎక్కడుంది డబుల్ బెడ్రూమ్? పెద్దమ్మ కొడుకున్నాడా? కొడుకు ఏమో పిల్లలు లేరా? ఏడున్నాడు? ఎవరు బాబు? ఇప్పుడు ఆయన కొడుకు లేడా? ఇక్కడ ఏడున్నాడు? ఇన్నే ఉంటున్నాడా పెద్దమ్మ కొడుకు? ఎంతమంది? ఇద్దరు ఉన్నారా మీ దగ్గరనే? ఇంకా చిన్నతను ఏడున్నాడు? మమ్మీ ఎత్తుకోలేదు. పాలు తాగుతాడా? ఇంకోతను ఏడున్నాడు? ఏడున్నాడు? మీ మమ్మీ ఇద్దరిని మంచిగా చూసుకుంటున్నదా? మీతోటే మంచిగా ఉంటారా? చిన్నగా ఉన్నారు వాళ్ళు?
మా తమ్ముడే సొంత. ఇంకొక ఆమె ఇంటర్ ఉన్నాడు, ఆయన మా పెద్దమ్మ కొడుకు. ఇద్దరు మీ మమ్మీతో పోయిరా? ఒక్క ఆయన మా పెద్దమ్మ కొడుకు. ఒక్కతనే? ఇంకొక ఆమెను హాస్టల్ ఎవరు వేసిరు? అలా మామూలు వేసినట్టు సార్. మా నాన్నకు బెయిల్ వచ్చింది. బెయిల్ మా చెల్లె సాక్ష్యం మా నాన్న చంపలేదు. చంపిన మా చెల్లె చెప్తే మా నాన్నకి ఇళ్ళకి పోతారు సార్. మేమైతే రోడ్డు మీద బతుకుతాం. మా చెల్లె ఏడుందో తేడాకి వచ్చింది ఇప్పుడు. ఏ చెల్లె? మా పెద్ద కూతురు. హాస్టల్ ఉందని చెప్పినావు కదా? హాస్టల్ ఉంది, ఏ హాస్టల్ ఉంది, అందరూ హాస్టల్ ఉంది. సరే సరే, ఓకే. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.